ఇక్కడ బ్లాక్ పెయింట్, గోల్డ్ కలర్ పెయింట్ యూజ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాగ్స్. ఈ రోజు మనము ఈ కృష్ణుడి బొమ్మని క్లాత్ మీద ఎలా పెయింట్ చేయాలన్నది నేర్చుకుందాం. హిప్ మెజర్మెంట్ ని 2 పార్ట్స్ గా చేసుకొని దానికి 3 యాడ్ చేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని మనము మిడిల్ గా మెజర్మెంట్ తీసుకోవాలి. మిడిల్ తీసుకున్న తర్వాత కార్బన్ పేపర్ పెట్టుకొని దానిపైన మనకి నచ్చిన ప్రింట్ పెట్టుకొని పెన్సిల్తో కానీ పెన్తో కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే పేపర్ అన్నది కదలకుండా ఉంటుంది. మనకి నీట్గా ఈ డ్రాయింగ్ అన్నది వస్తుంది. నేను ఇక్కడ వైట్ కార్బన్ పేపరు యూస్ చేస్తున్నానండి. ఇది మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్స్లోని దొరుకుతుంది. ఈ ప్రింట్ అన్నది మనం ఎప్పుడైనా సరే డ్రా చేసేటప్పుడు పైనుండి కిందకి డ్రా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మన కృష్ణుడు చూడండి, ఇక్కడ నేను యూస్ చేసిన పెయింట్ స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. దీనికి అవుట్లైన్ అంతా బ్లాక్ కలర్తో ఇస్తున్నాను. ఈ అవుట్లైన్ కూడా పైనుండి కిందికి ఇచ్చుకుంటూ రావాలండి. ఈ చిన్ని కృష్ణుడిని మనం ఇంకా క్యూట్గా పెయింట్ చేద్దామండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, నేను ఇక్కడ 000 బ్రష్ని యూస్ చేస్తున్నాను. పైనుండి కిందకి పెయింటింగ్ వేయడం వల్ల మనము కిందకి వచ్చేటప్పటికి పైన వేసిన పెయింటింగ్ డ్రై అయిపోతుందండి. సో అప్పుడు మనకి ఈ పెయింటింగ్ అన్నది అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనకి బ్లాక్‌తో కూడా అవుట్‌లైన్ అయిపోయింది కదండీ! ఇప్పుడు నేను ఇక్కడ గోల్డ్ పౌడర్ తీసుకున్నానండి. స్క్రీన్ పై చూపిస్తున్నాను. గోల్డ్ పౌడరు, తర్వాత మీడియం 2 ఈ 2 మిక్స్ చేయాలండి. ఈ 2 కొంచెం మిక్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒక 5 మినిట్స్‌లా టైం పడుతుంది. ఎందుకంటే ఈ పౌడరు మీడియంలోని మిక్స్ అవ్వడానికి. ఇప్పుడు నేను వీటిని కూడాని ఎక్కడైతే మనము బ్లాక్‌తో పెయింట్ చేసుకున్నామో, అవుట్‌లైన్ ఇచ్చుకున్నామో దానికి మిడిల్‌లోని ఇలాగ గోల్డ్ పెయింట్ చేస్తున్నాను. ఈ మీడియం అన్నది తొందరగా డ్రై అయిపోతూ ఉంటదండి. సో, డ్రై అయిపోతున్నప్పుడల్లా మనము కొంచెం మీడియం యాడ్ చేసుకుంటూ పెయింట్ చేసుకుంటూ రావాలండి. నేనిక్కడ లోటస్‌కి షేడింగ్ ఇస్తున్నానండి గోల్డ్‌తో. మన క్యూట్ కృష్ణ రెడీ అయిపోయాడండి. నెక్స్ట్ వీడియోలో ఈ క్యూట్ కృష్ణుడిని మనం ఎలా కుర్తి కింద కన్వర్ట్ చేసామన్నది చూద్దామండి. పెయింట్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి.
నేను ఇక్కడ బ్లాక్ పెయింట్, గోల్డ్ కలర్ పెయింట్ యూస్ చేశాను. గోల్డ్ పౌడర్ తీసుకొని అందులో నేను ప్రీమియం కలిపి చేశాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లతా షైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.